అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం ఈరోజు చేయబోతుంది వంకాయ బిర్యానీ అనమాట. దానికోసం ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని మనం వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. నేనైతే పావు కిలో వంకాయలు తీసుకున్నాను. పావు కిలో వంకాయలకి ఇప్పుడు మనం అన్ని మసాలాలు కలుపుకుందాం. 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 పెద్ద స్పూన్ అంత 2 స్పూన్లు వేసుకోండి పెద్ద స్పూన్స్తోని పెరుగు. మనం ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాం కదా, ఆ ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేయండి. ఆయిలే మనం ఇందులో యూజ్ చేస్తాము. ఆయిలే మనకి టేస్ట్ అనమాట ఈ బిర్యానీలోకి. ఈ వంకాయలలో మనకి B1, B2, B6, B5 ఇంకా జింక్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ వంకాయలు ఇంకా లో క్యాలరీస్ ఉంటాయి, ఇంకా న్యూట్రిషన్స్ కూడా ఉంటాయి ఎక్కువ. ఇవన్నీ మనకు ఉంటాయి కానీ మన తెలుగు వాళ్ళకి వంకాయ అంటే చాలా ఇష్టం కదా మనకి. ఇందులో మనం కొంచెం కొత్తిమీర, పుదీనా, 1 నిమ్మకాయ రసం వేసుకోండి. 1 నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయ రసం మొత్తం పిండేసేయండి. బాగా మంచిగా ఈ మసాలాలన్నీ దానికి పట్టేటట్టు కలిపి పెట్టుకోండి. దీన్ని మనం మ్యాగ్నేట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు టైం ఉంది అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని చేసుకోవచ్చు, లేదంటే అది కూడా అవసరం లేదు. దీనికోసం మనం హోల్ గరం మసాలా తీసుకున్నాం, కొన్ని స్టార్ ఫ్లవర్, బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 ఇలైచి, 1 పెద్ద ఇలైచి, కొంచెం సాజీరా. నేను అవి పెటల్స్ యూజ్ చేశాను, రోజ్ పెటల్స్. మీకు రోజ్ పెటల్స్ లేవనుకుంటే రోజ్ వాటర్ కూడా యూజ్ చేయొచ్చు. మనం కుక్కర్లో రైస్ వేసిన తర్వాత కుక్కర్ విజిల్స్ ఇస్తాం కదా, అప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసి అందులో మిక్స్ చేసి తర్వాతకి కుక్కర్ సిటీ ఇవ్వండి. సిటీ ఇచ్చిన తర్వాతకి కుక్కర్ విజిల్స్ వస్తాయి కదా, దాని ముందు మనం అందులో వేసేసి కుక్కర్ విజిల్స్ ఇచ్చేయండి, సరిపోతుంది. ఇప్పుడు మనం అందులో వేసుకున్న తర్వాత ఈ వంకాయల మసాలాలు వేసుకుందాం. 2 స్పూన్ల ఘీ, 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాతకి కొంచెం అవన్నీ మసాలాలు వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత వంకాయలు వేసుకున్నాను. వంకాయలు కూడా 3 మినిట్స్ అట్లా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత నేనైతే 1/2 kg రైస్ తీసుకున్నాను. 1/2 kg రైస్ అంటే మీకు 2 గ్లాసెస్ వస్తుంది అనమాట రైస్. 2 గ్లాసెస్కి 2 మినిట్స్ అట్లా ఫ్రై చేయండి. రైస్ వేసిన తర్వాతకి 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసిన తర్వాతకి 2 గ్లాసెస్కి నేను 3.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. అదే గ్లాస్తోని మీరు ఏ గ్లాస్తోనైతే రైస్ తీసుకుంటారో అదే గ్లాస్తోని 3.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. పైన కొంచెం మీకు ఉప్పు కొంచెం ఇందులో నేను వేసాను, అది మీకు చూపించలేదు. ఒకసారి ఆ వాటర్ని టేస్ట్ చూడండి. మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే వేసుకోండి, లేకుంటే సరిపోయింది మనం అందులో కలిపింది అంటే ఓకే. పైనంగా ఆయిల్ వేసుకొని ఈ టైంలో మీరు ఏం చేయాలంటే, మీ దగ్గర రోజ్ పెటల్స్ లేకుంటే ఈ టైంలో 1 స్పూన్ రోజ్ వాటర్ వేసుకొని కలిపి కుక్కర్ విజిల్స్ ఇవ్వండి. విజిల్స్ ఇచ్చిన తర్వాత 4 కుక్కర్ విజిల్స్ ఇచ్చిన తర్వాత 5 మినిట్స్ సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టేసి మీకు రెడీ అయిపోతాను. ఆఫ్ చేయండి. సరే అండి, వేడి వేడి బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్